సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ గ్రామంలోని గాంధీ చౌరస్తాలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు చిలుముల రామ్మోహన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దోమల ఎల్లం, దుద్దడ గ్రామ సర్పంచ్ మిద్దె శివకుమార్, మాజీ ఎంపీటీసీ గురజాడ బాలాజీ, మాజీ ఉప సర్పంచ్ గుండెల్లి ఆంజనేయులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొని సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నాయకులను వేధించడం కోసం సిట్ వేసి సీఎం రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత ఉందన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గోనె శ్రీనివాస్, ఉనుగూరు జైపాల్ పటేల్, వార్డు సభ్యులు ఎండి నవీద్ పలువురు పాల్గొన్నారు. తెలంగాణ జాతిపిత మన తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై రేవంత్ రెడ్డి అనే దుష్ట నాయకుడు అక్రమ కేసులు పెట్టి హింసించే విధంగా వ్యవహరిస్తున్నందున నిరసనగా ఈరోజు దిష్టిబొమ్మ దాన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే సిట్ పేరుతో అక్రమ కేసులు పెట్టి ఇస్తున్నందుకు కేసీఆర్ వెంట మేము ఉంటామని, అండగా ఉంటామని దుద్దడ గ్రామ పార్టీ తరఫున ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇలాంటి నువ్వు అక్రమ కేసులు ఎన్ని పెట్టినా భయపడేది లేదు. ముందుగా నువ్వు పాలనపై దృష్టి పెట్టి రాష్ట్రాన్ని బాగుపరిచే విధంగా నడుచుకోవాలని మేము కోరుకుంటూ కేసీఆర్కు మద్దతుగా ఎంతవరకైనా ఉంటామని తెలియజేసుకుంటున్నాం. తలకిందు వేసే విధంగా నడిపిస్తున్న ప్రభుత్వం నడుపుతున్న కాంగ్రెస్ గవర్నమెంట్, అందులో కీలకంగా మన రేవంత్ రెడ్డి గారు కనీసం పాలన మీద దృష్టి పెట్టలేదు, ప్రభుత్వం మీద దృష్టి పెట్టలేదు. 420 హామీలు ఇచ్చిండు, 6 గ్యారెంటీలు ఇచ్చిండు. అవన్నీ తుంగలో దొక్కి అటు కాళేశ్వరాన్ని ఒక నోటీసు, ఇటు కార్రేస్ అని ఒక నోటీసు, ఇట్లా 2 సంవత్సరాలు పబ్బం గడిపెట్టి తప్ప ప్రజలకు చేసింది ఉరగబెట్టింది లేదు, ఏమి చేసింది లేదు. ముసలోళ్ళకు 4000 పింఛన్ ఇస్తాడు, అది మర్చిపోయాడు. ఆడపిల్లలకు స్కూటీ ఇస్తాడు, ఇది మర్చిపోయాడు. ఆడపిల్లలకు 2500 బ్యాంకులు జమేస్తాడు, ఇది మర్చిపోయాడు. ఇప్పటికైనా రేవంత్ పాలన కొనసాగాలంటే అన్నీ మర్చిపోయి ప్రజల మీద దృష్టి పెట్టి, పాలన మీద దృష్టి పెట్టి మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చే పద్ధతిలో కొనసాగాలని హెచ్చరిస్తూ